హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇంకేం చేయలేం మనం. సో మీరు ఇప్పటికైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎవరైతే స్టార్ట్ చేయలేదో మినిమం 8 అవర్స్ అనేది ప్లాన్ చేసుకోండి. 8 అవర్స్ అంటే ఏదో కూర్చోవడం కాదు. చదివిన సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా చదవాలి. ఏదైనా జాబ్ చేసుకునే వాళ్ళైతే మినిమం 4 అవర్స్ అయినా స్పెండ్ చేయండి. ఏఎల్పికి మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది అండ్ మనకి అతి తొందరలోనే టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా ఇదే మంత్లో. అండ్ ఇక్కడ మీరు ఏఎల్పికి సంబంధించిన నోటీస్లో చూసుకున్నట్లయితే ద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్, అంటే ఈ నోటిఫికేషన్ కాకుండా వచ్చే నోటిఫికేషన్ కూడా మేము ఇస్తున్నాము. అది ఎప్పుడు అంటే ప్లాన్డ్ ఫర్ ఇష్యూ ఇన్ జనవరి 2025, 2025 జనవరిలో ఇంకొక నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాం. అప్పటి వరకు ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేసేస్తాం, ఫిలప్ చేస్తామని చెప్పేసి ఇంత క్లియర్గా ఇచ్చినప్పుడు మీరు రైల్వే ఫస్ట్ టైం లైఫ్లో తన జీవిత చరిత్రలో మొదటిసారిగా ఒక క్యాలెండర్ రిలీజ్ చేసింది. అండ్ నెక్స్ట్ క్యాలెండర్ కూడా ఎప్పుడు ఇస్తున్నాము అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఎప్పుడు ఇస్తున్నామో క్లియర్గా చెప్పింది. ఎగ్జామినేషన్స్ కూడా ఎప్పుడు పెడుతున్నామో ఫస్ట్ టైం మొదటిసారిగా చెప్పింది. సరే, ఇది ఫాలో అవుతుందా లేదా అనేది తర్వాత సంగతి. ఒక నెల అటు ఇటు మ్యాక్సిమం ఇదే షెడ్యూల్ ప్రకారం అవుతుండొచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రి గారు అన్ని సార్లు మీడియా ముందు స్పష్టంగా చెప్పినప్పుడు ఖచ్చితంగా దాన్ని దాటవేసే అవకాశం అయితే లేదు. సో మీరైతే 100% ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేను మీ ముందుకు రావడానికి మెయిన్ కారణం ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. రెండు కారణాలు. ఒకటి ఏ జోన్ సెలెక్ట్ చేసుకోవాలనేది, ఒకటి అదేవిధంగా ఏఎల్పి వాళ్ళు ఏ ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలి పార్ట్ బి ఎగ్జామినేషన్ కోసం. సో జోన్ అనేది వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన జోన్ని సెలెక్ట్ చేసుకోండి. పోస్టులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఆ విధంగా ఓబీసీలు అక్కడ ఎక్కువ ఉన్నాయి, ఓబీసీలు ఇక్కడ తక్కువ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో అక్కడ ఎక్కువ ఉన్నాయి. అసలు ఈడబ్ల్యూఎస్లో పోయినసారి కట్ ఆఫ్ అక్కడ చాలా తక్కువ వచ్చింది కదా, ఈసారి కూడా అక్కడే తక్కువ వస్తుంది అని అప్లై చేసుకుంటే చాలా పెద్ద మిస్టేక్ చేసినట్లు అవుతుంది. మ్యాక్సిమం ఎవరైనా సరే, నా సొంత ఒపీనియన్ ఏంటి అంటే, నేను ఎప్పుడు మీకు నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు ఆర్ఆర్బీకి సంబంధించిన ఎగ్జామ్స్లో జోన్ని నేను ఎప్పుడు సజెస్ట్ చేయను. ఎందుకంటే ఒక జోన్ని సెలెక్ట్ చేసుకో, దాంట్లో కట్ ఆఫ్ తక్కువగా ఉంటుంది అనుకుంటే ఒకవేళ ఆ కట్ ఆఫ్ అనేది ఎక్కువగా వచ్చినట్లయితే నేను మీకు ట్రస్ట్ అనేది కోల్పోతాను. సో కాబట్టి అది మీకు నచ్చిన జోన్ సెలెక్ట్ చేసుకోండి. ఏఎల్పి అంటేనే కొద్దిగా కష్టంగా ఉంటుంది మిగతా జాబులతో పోల్చుకుంటే. రైల్వేలో 8 అవర్స్ నాన్ స్టాప్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. అది కూడా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి దాన్ని 10 అవర్స్ 11 అవర్స్ కూడా అవుతుంది, ఎక్స్ట్రా అవుతుంది డ్యూటీ టైమింగ్స్ అనేది. మీరు లోకల్ స్టేట్లో ఉంటే బాగుంటుందా, మరి ఏదో వేరే స్టేట్లో ఉండి చేసుకుంటే బాగుంటుందా, ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి. అండ్ ఇంకొకటి, పోయినసారి కట్ ఆఫ్ చూసి మోసపోవద్దు. పోయినసారి ఒక జోన్లో కట్ ఆఫ్ తక్కువ ఉంది, నేను ఈసారి అదే జోన్లో అప్లై చేసుకుంటా అన్నాం అనుకుంటే 100% లాస్ అవుతావు. ఎందుకంటే పోయినసారి ఎన్టీపీసీ బెంగళూరు జోన్కి కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంది 2016లో. కానీ 2019లో ఒక నోటిఫికేషన్ వచ్చింది ఎన్టీపీసీది. దాని కట్ ఆఫ్ బెంగళూరులో ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు అక్కడి నుంచి అప్లై చేశారు. పోయినసారి ఇక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉందని చెప్పేసి మొత్తం నార్త్ ఇండియా, సౌత్ ఇండియా తేడా లేకుండా ప్రతి ఒక్కరు బెంగళూరు జోన్కి అప్లై చేశారు. సో ఆ విధంగా పోయినసారి కట్ ఆఫ్ని చూసి ఎస్టిమేట్ చేసుకోవద్దు. మీకు నచ్చిన జోన్ని సెలెక్ట్ చేసుకోండి, మీకు దగ్గరలో ఉండే జోన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు మనసుకి మళ్ళీ నేను జోన్ మారడానికి ఎక్కువగా అవకాశం ఉండదు. నేను తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఈ జోన్ వద్దు నాకు, నేను వేరే జోన్లో చేస్తాను, నేను ఫ్యామిలీకి దూరంగా ఉన్నా అంటే కుదరదు. సో కాబట్టి నా ఫ్రెండ్ ఇంకోటి ఆ జోన్ నుంచి చేశాడు కాబట్టి నేను అదే జోన్ నుంచి చేస్తా, ఇలాంటివి కాకుండా మీకు నచ్చిన జోన్ని సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి ట్రేడ్. పార్ట్ బిలో మనకి ట్రేడ్ సిలబస్ ఉంటుంది. ఐటీఐ వాళ్ళైతే వాళ్ళు ఏ ట్రేడ్ చదువుకున్నారో దానికి సంబంధించిన ఎగ్జామినేషనే ఉంటుంది. ఇక డిప్లొమా అదేవిధంగా బీటెక్ చదివిన వాళ్ళకి ట్రేడ్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా మీకు సొంతంగా నాలెడ్జ్ ఏ ట్రేడ్ పైన ఉందనే దానిపైనే దృష్టి పెట్టి ఆ ట్రేడ్నే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్కి మీకు ఏదో ఒక బుక్ అందుబాటులో ఉంది, నాకు ఈ బుక్ అందుబాటులో ఉంది కదా అని చెప్పేసి ఆ ట్రేడ్నే సెలెక్ట్ చేసుకుంటా అంటే కష్టమవుతుంది. ఆ సబ్జెక్ట్ మీకు అర్థం కాకపోతుండొచ్చు. చాలామంది 90% పిల్లలు ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఆల్రెడీ బీటెక్ చదివి ఉంటారు, డిప్లొమా చదివి ఉంటారు. ఆ డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లేకపోతే ఏదో ఒక ట్రేడ్ చేసే ఉంటారు. అంటే ఆ ట్రేడ్లో 4 సంవత్సరాలు చదివే ఉంటారు. కానీ ఏ మాత్రం 90 మందికి సబ్జెక్ట్ అనేది శూన్యం.
అంటే నాకు కూడా శూన్యమే. నేను బీటెక్ చేశాను. అప్పుడు ఏం చదివామో అసలు ఏం జరిగిందో కూడా గుర్తులేదు సరిగ్గా. ఇప్పుడంతా మళ్ళీ కొత్తగానే. సో కాబట్టి మీకు ఏ సబ్జెక్ట్ పైన ఎక్కువగా అవగాహన ఉంది, దేంట్లో అయితే మినిమం మార్క్స్ సాధించుకోగలుగుతాను అనుకుంటారో ఆ ట్రేడ్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఆ ట్రేడ్ మార్క్స్ అనేది మనకి పార్ట్ బి మార్క్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అవి ఫైనల్‌లో కలవవు. సో కాబట్టి దాని మీద ఎక్కువగా అంత భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మంచి ఒక ట్రేడ్‌ని సెలెక్ట్ చేసుకొని దాని గురించి కూడా రోజుకొక హాఫ్ అన్ అవర్ ప్రిపేర్ అయినట్లయితే మీకు ఈజీగా పార్ట్ బి అనేది క్వాలిఫై అవుతారు. ఇక నేను మీకు రాబోయే వీడియోస్‌లో ఏఎల్‌పి గురించి మొత్తం ఒక ప్లానింగ్ జెప్తాను. అసలు అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఏఎల్‌పిలో మెయిన్స్‌లో సీబీటీ 2లో అసలకి స్టాటిక్ జీకేనే లేదు. ఓన్లీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఉంది. మరి అట్లాంటప్పుడు అసలు సైన్స్ చదవాలా? స్టాటిక్ జీకే చదవాలా? వద్దా? అనేది కూడా నేను క్లియర్‌గా ఒక ప్లాన్‌తో చెప్తాను. అంతే కాకుండా ఏఎన్ఆర్ ట్యుటోరియల్ నుంచి 2 టెక్స్ట్ బుక్స్ వస్తున్నాయి. ఎక్స్ట్రార్డినరీ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియానికి. అర్థమెటిక్ అయితే లైఫ్‌లో చూసుండరు. ఆ విధంగా రైల్వేకి సంబంధించి మొత్తం ఇండియాలోనే అట్లాంటి బుక్ అనేది రెడీ అయ్యి ఉండదు. అంత కాన్ఫిడెన్స్‌తో చెప్తున్నాను నేను. ప్రతి మోడల్ రైల్వే ఇచ్చిన క్వెషన్స్ అన్నిటిని మోడల్ వైస్‌గా తీసి మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు జనరల్ సైన్స్‌కి సంబంధించి మొత్తం టాపిక్ వైస్‌గా ఒక్కొక్క టాపిక్‌లో సబ్జెక్ట్ వైస్‌గా, ఆ సబ్జెక్ట్‌లో చాప్టర్ వైస్‌గా మొత్తం ప్రీవియస్ ఇయర్ బిట్స్ తెలుగులో మీకు ఎక్కడ అందుబాటులో లేవు. ఫస్ట్ టైం తెలుగులో అందుబాటులో తీసుకొస్తున్నాను ఆర్ఆర్‌బీకి సంబంధించి. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా ఉంటాయి. దాంతో పాటుగా అదే బుక్‌లో మనకి ఒక క్యూఆర్ కోడ్స్ కూడా ఉంటాయి. ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే మీకు ఎన్‌సీఈఆర్‌టీ బుక్ సపోజ్‌కి గురుత్వాకర్షణ అనే టాపిక్ పైన మనకి బిట్లున్నాయనుకుందాం బుక్‌లో. ఆ బిట్స్ ప్రాక్టీస్ చేయాలంటే మనకు థియరీ అనేది తెలిసుండాలి. సో, థియరీ చదవాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న ఏదో బుక్స్ చదువుతా ఉంటారు. కానీ మనకు మెయిన్‌గా ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అనేది ఇంపార్టెంట్. సో, ఎన్‌సీఈఆర్‌టీ బుక్ అనేది పక్కన మీకు క్యూఆర్ కోడ్ ఇస్తాను. గురుత్వాకర్షణ అనే టాపిక్ జస్ట్ ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ పీడీఎఫ్ అనేది మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ అయిపోతుంది. ఒకసారి ఆ టాపిక్‌ని మొత్తం మీరు క్లుప్తంగా చదివిన తర్వాత బిట్స్ చేసినట్లయితే ఖచ్చితంగా దాని నుంచి ఎన్ని బిట్స్ వచ్చినా మీరు 100% ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. ఇక దాంతో పాటుగా మనది ఏఎన్ఆర్ ట్యుటోరియల్ 399 కోర్స్ అనేది ఉంది. అదైతే మాక్సిమం 100% అందరూ కొనుక్కోవాల్సిందే అది. ఎందుకంటే దాంట్లో అన్ని రకాల టెస్ట్ సిరీస్‌లు ఉంటాయి. ప్లస్ సబ్జెక్ట్ వైస్‌గా టెస్ట్‌లు ఉంటాయి. అదేవిధంగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి ఉంటుంది. అది తీసుకొని మీరు బుక్స్ తీసుకోండి. దానికి సంబంధించి నేను ఒక ఎక్స్ట్రార్డినరీ ఒక అల్గారిథం వేస్తున్నాను నేను. అంటే అన్నిటికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఏఎల్‌పీఏ కాకుండా టెక్నీషియన్, ఎన్‌టీపీసీ దీనికి. మీకు 20వ తారీఖు నుంచి మొత్తం ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఒక మెంటర్‌షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. 20వ తారీఖు నుంచి 100 రోజుల్లో మనం మొత్తం ఆర్ఆర్‌బీకి సంబంధించిన టోటల్ సిలబస్ అనేది ఈజీగా 100% కంప్లీట్ చేయడానికి ఒక ప్లానింగ్‌తో ముందుకెళ్దాం. ఏఎన్ఆర్ ట్యుటోరియల్ యొక్క రైల్వే కోర్స్ గురించి చూద్దాం. ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్‌లో లభిస్తుంది. ఆర్‌పీఎఫ్, గ్రూప్ డి, ఎన్‌టీపీసీ, జేఈ, ఏఎల్‌పీ, అదేవిధంగా టెక్నీషియన్, టీటీఈ ఇటువంటి అన్ని రకాల పోస్టులకి రైల్వేకి సంబంధించిన అన్ని రకాల పోస్టులకి పనికొస్తుంది మీకు ఇది. ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి 399 రూపీస్ ఉంటుంది. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది. ఈ కోర్సులో ఏముంటాయంటే 2012 నుంచి 2022 వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి అన్ని సెట్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ని తీసుకొని దాంట్లో మ్యాథమెటిక్స్ రీజనింగ్కి కొన్ని సొల్యూషన్స్ కూడా వేసి ఇచ్చి మీకు పీడిఎఫ్ రూపంలో డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. చాలా పీడిఎఫ్స్ ఉంటాయి మీకు దీంట్లో. ఆ పీడిఎఫ్స్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు సిస్టంలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్లో కూడా ప్రిపేర్ అయ్యే విధంగానే ఉంటాయి. మీకు చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి వస్తుంది దీంట్లో, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ బుక్ ఒకటి వస్తుంది, అండ్ చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి. అదేవిధంగా జీకే, జిఎస్, జిఏ పైన 50 టెస్ట్లు, అండ్ రైల్వే అనేది ఒక 124 జీకే టాపిక్స్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుందని గత వీడియోస్లో చెప్పుకున్నాం. ఆ 124 టాపిక్స్ పైన 124 టెస్ట్లు, దాంతో పాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాటిక్ జీకే ఏదైతే థియరీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎవ్రీ మంత్ మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. 399 రూపీస్ అనేది. ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 అవర్స్ లోపల మీకు మెటీరియల్ అనేది వస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోన్పే, గూగుల్ పే 2 నెంబర్లు కూడా సేమే, అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు.